హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ప్రసాద్ టెక్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న బెల్ బటన్ నొక్కితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోని నోటిఫికేషన్ పొందుతారు. ఫ్రెండ్స్, అయితే ఈరోజు కొత్త టాపిక్ వచ్చాను. ప్రతి మన మొబైల్ ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ సిమ్ ఉంటుంది అనమాట. డ్యూయల్ సిమ్ ఉంటే ఒకటే ఫోన్ డ్యూయల్ సిమ్ ఉంటుంది. అయితే అలాంటప్పుడు మనకు వాట్సాప్, టెలిగ్రామ్ వాడుకుంటాం, ఒకటే వాడుకుంటాం. కానీ నేను చెప్పే విధంగా మీరు సెట్ చేసుకుంటే కానీ ఒకే ఫోన్లో 2 వాట్సాప్లు, 2 టెలిగ్రామ్లు, మరి ఇతర సోషల్ మీడియా యాప్లు మీరు వాడుకోవచ్చు. అయితే క్లుప్తంగా స్టెప్ నేను వివరిస్తాను. ఫస్ట్ మనం మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ టైటిల్ బార్లో పేర్లాల్ యాప్స్ అని టైప్ చేసుకుంటే చాలా పేర్లలో పని చాలా ఓపెన్ అవుతాయి. చూసుకోండి, ఇలాగా చాలా ఓపెన్ అయితే నాకైతే ఇది నచ్చింది. ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత మన మొబైల్ ఫోన్లో నెట్ కొంచెం స్పీడ్గా ఉండాలి. నెట్ స్పీడ్గా లేకపోతే మాత్రం కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది. ప్రాసెస్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఏది వస్తుంది, అగ్రీ అని కొట్టేలా. అగ్రీ అని కొట్టిన తర్వాత ఏదో ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ ఓకే అని కొట్టేలా. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఎల్లో పర్మిషన్ అయితే చేయాలా. ఏది ఇంటర్ఫేస్ అయితే ఏదో ఓపెన్ అవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వస్తుంది కదా. మనకు కావాల్సింది ఇప్పుడు వాట్సాప్ కదా. రెడ్ సైడ్న మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది అంటేనే అది మనం వాట్సాప్ సింబల్ ప్రెస్ చేయగానే ఈ విధంగా ఇంట్రెస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అనేది ఆటోమేటిక్గా వీడియో వస్తుంది. అది ఓకే చేసుకుంటాం. ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ మనం ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ తీసుకుంటుంది. ఒక రైట్ క్లిక్ అయిపోయింది. ఓకే అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయిన తర్వాత మనం ఎల్లో పర్మిషన్ మొత్తం ఇచ్చేయాలా. అయితే మనకు కింద ప్లేస్ బటన్ కెమెరా కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే మన మొబైల్ ఫోన్లో ఉన్న డీపీ చేర్చుకోవచ్చు. మనం కింద కనిపిస్తున్న ప్రొఫైల్ నేమ్ ఏదైనా మనం పెట్టుకున్న తర్వాత నేనైతే నాకు నచ్చిన మొబైల్ ప్రొఫైల్ ఏవైతే నేను టైప్ చేసుకుంటున్నాను. ఏదైనా టైప్ చేసుకున్న తర్వాత ఓకే కొడతాం. ఓకే అయితే మనకు వాట్సాప్ అయితే క్రియేట్ చేయడం అయిపోయింది. మన మొబైల్ ఫోన్లో ఎవరైతే వాట్సాప్ మొబైల్ నెంబర్స్ ఉన్న మన ఫ్రెండ్స్ ఉన్నాయో వాళ్ళందరివి మనకు ఈ విధంగా చూపించడం, డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా టెలిగ్రామ్ చూసారా. ఈ విధంగా మనం హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత పేర్లాల్ పేజ్కి వెళ్తాం. వచ్చిన తర్వాత మన ప్లస్ నెంబర్ మళ్ళీ నొక్కుతాం. నొక్కగానే మనకు ఏ కావాలో టెలిగ్రామ్ సింబల్ మీద ఏడ్ కొడతాం కదా, ఏడ్ మీద ప్రెస్ చేస్తే కానీ టెలిగ్రామ్ ఓపెన్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. టైం తీసుకున్న తర్వాత ఈ టెలిగ్రామ్ మన మొబైల్ పాత పద్ధతిగానే మన వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకున్నాం అదేవిధంగా ఇది కూడా అదే క్రియేట్ చేసుకోవాలా. ఈ అలాగ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం నా నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత మనకు ఏటీసీగా మనకు ఓటీపీ అయితే పంపించడం జరుగుతుంది. ఓటీపీ పంపించిన తర్వాత మన ఓటీపీ కూడా ఎంటర్ చేసుకుంటాం. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతాం. మనకు నచ్చింది పేరు అక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఇంకా డీపీ కావాలంటే పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన డీపీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. నచ్చిన పేరు ఎంటర్ చేసుకున్నాం. అయితే టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయిపోయింది. మన మొబైల్లో ఎవరైతే టెలిగ్రామ్ మన ఫ్రెండ్స్ ఎవరైతే వాడుతున్నారో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళందరూ ఫోన్ నెంబర్లను ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోద్ది అనమాట. ఓకేనా, టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేయడం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అదే ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకుంటే ఒకే మొబైల్ ఫోన్లో 2 వాట్సాప్ వాడుకోవచ్చు, 2 టెలిగ్రామ్ వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 2 వాడుకోవచ్చు. ఈ యాప్ లేకపోతే కానీ మన మొబైల్ ఫోన్లో
ఒకటే ఆడుకోవడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా చేసుకుంటే కానీ 2 విధాలుగా 2 వాట్సాప్లు అంటే 2 సిమ్లతో 2 వాట్సాప్లు ఆడుకోవచ్చు, 2 టెలిగ్రామ్ వాడుకోవచ్చు. ఇప్పుడైతే ట్రెండింగ్ ఉన్న ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అయితే 2 విధంగా 2 అకౌంట్లు ఓపెన్ చేసుకుని మనం అయితే ఆడుకోవచ్చు. తర్వాత ఇదే విధంగా మనకు 2 మెయిల్ ఉందనుకో, 2 మెయిల్ ఉన్నప్పుడు కూడా చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కొత్తగా చూసే సబ్స్క్రైబర్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కింద కనిపిస్తున్న బెల్ బటన్ నొక్కితే నేను నెక్స్ట్ చేయబడే మరి ఇంట్రెస్టింగ్ వీడియోని మీరు అయితే నోటిఫికేషన్ పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.